76 వయసులో ఉద్యోగం రిటైర్మెంట్ అయ్యే 20 సంవత్సరాలు గడిచినా ఉద్యోగం చేస్తూ తోటి ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచిన ఆదోనిలో ఆ విశ్రాంతి ఉద్యోగి. హాయ్ అండి, అందరికి నమస్తే. నా పేరు నాగరాజ్, మీరు చూస్తున్నారు పబ్లిక్ రిపోర్టర్. ప్రస్తుతం ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుదామా, మిగతా సమయాన్ని కుటుంబంతో విహారయాత్రలకో లేకపోతే ఇంట్లో విశ్రాంతి తీసుకుందాం అంటున్న నేటి తరుణంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయినా కూడా 20 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. మొదటి నుంచి మోహన్ రావు సార్ ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. అతను చాలా నిజాయితీ గల సీనియర్ అసిస్టెంట్, చాలా నిజాయితీవంతుడు. అతను ఎంత నిజాయితీ, అసలు ఈ కలికాలంలో అంత నిజాయితీవంతుడు ఉండడం అనేది ఎవ్వరు నమ్మలేరు. అతను అబద్ధము చెప్పాడు, ఎవరితో అబద్ధం అనేదే ఎరుగడు. అతను అబద్ధం చెప్పాడు, నిష్కల్మషంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తి. ఏ ఒక్కరితో నయా పైసా ఆశించాడు, మనం ఇచ్చినా వద్దంటాడు. కాబట్టి అతనితో ఎవరు ఏ పని చేయించుకున్నా ఫ్రీగా చేయించుకోవాల్సిందే తప్ప సంతోషంగా టీ తాగుదురా అంటే కూడా తాగడతాం. మళ్ళా ఎవరైనా అపార్థం చేసుకోవచ్చు, ఏదో పని చేసినందుకు టీ తాగినాడని అనుకుంటారని టీ కూడా తాగదు. ఎవరా ఉద్యోగి, ఎక్కడా ఉద్యోగి. అదేవిధంగా తన 20 సంవత్సరాల నుంచి ఇటు ప్రభుత్వానికి, ప్రజలకు, తోటి ఉద్యోగులకు తన అనుభవాన్ని, సేవలను నలుగురి ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ స్టోరీ చూసే ముందు ఎవరైతే మన పబ్లిక్ రిపోర్టర్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్ చూస్తున్నారో యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లో మన ఛానల్ పేజీని ఫాలో అవ్వండి. ఇలాంటి ఎన్నో ఇన్స్పైరింగ్ స్టోరీలతో మీ ముందుకు రావడానికి మీరు మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేయాలని కోరుతున్నా. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఇప్పుడు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు వస్తారంటే ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతామో తర్వాత మనవరాళ్లతో లేకపోతే విహారయాత్రలకో రెస్ట్ తీసుకుందామని చాలా మంది అనుకుంటారు. మీరు గత 2005 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రిటైర్డ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఒక నూతన ఉద్యోగిగా ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాం. ఏంటి సార్ కారణం ఏంటి? కారణం ఏం లేదు, ఆరోగ్యం కొరకే, అంతకు తప్ప వేరే ఏం లేదు సార్. కారణం ఏం లేదు, ఆరోగ్యం బాగుండాలని దాన్ని బట్టి. ఎందుకంటే వేరే అలవాట్లు ఏమి లేవు కాబట్టి ఇక్కడ వచ్చి ఏదో పని చేస్తాం నలుగురిలో కలిసిపోతాము, ఆరోగ్యం బాగుంటుంది అనే భావంతో వస్తున్నాం. అది ఓకే సార్, అంతకు తప్ప వేరే ఏం. సార్ మీ పూర్తి పేరు, మీరు ఎప్పటి నుంచి ఉద్యోగంలో చేరారు? గోనగండ్ల మోహన్ రావు నా పూర్తి పేరు. ఓకే సార్. నేను పుట్టింది 1/7/1947. తర్వాత నేను ఉద్యోగం చెంది 30/1/1975. రిటైర్ అయింది 30/6/2005. సార్ అప్పుడు మీరు మొదటిగా ఉద్యోగంలో చేరినప్పుడు మీ జీతం ఎంత సార్? ఉద్యోగం చేరినప్పుడు 191 రూపాయలు ఇస్తుంది అంతే. ఫస్ట్ అంతే ఉద్యోగం చేరినట్టు. సర్వీస్ ఎన్ని ఏళ్ళు చేశారు సార్? ఎక్కడెక్కడ పనిచేశారు? నేను ఆలూరులో అపాయింట్ అయింది, ఆలూరు ఎంఆర్ఆర్స్ లో అపాయింట్ అయినా 1 సంవత్సరం అలా పనిచేసింది. తర్వాత అక్కడ నుంచి ఈ ఆర్డీఓ ఆఫీస్కి వచ్చిన. ఆర్డీఓ ఆఫీస్ లో 11 ఏళ్ళు చేసిన తర్వాత ఆరోగ్య ప్రమోషన్ వచ్చింది. ఆరోగ్య ప్రమోషన్ వస్తే ఇక్కడ హాస్పిటల్లో ఆరోగ్య పని చేసిన, హోళగుందలో ఆరోగ్య పని ఆడ 6 వారాలు ఆరోగ్య పని చేసిన 6 నెలలు. తర్వాత 2 ఏళ్ళు ఎమ్మిగనూరులో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన. ఎలక్షన్ చేసిన ఎమ్మిగనూరులో 91-92 మళ్ళీ 93లో ఆర్డీఓ ఆఫీస్కి వచ్చారు. ఇక రిటైర్ అయినంత వరకు ఇక్కడనే, ఎక్కడ పోలే. ఓకే సార్. 93 నుంచి 2005 వరకు ఆర్డీఓ ఆఫీస్ మీద రిటైర్ అయ్యారు. మొత్తం ఇప్పుడు మీ జీవితం ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ తో ప్రారంభమై లాస్ట్ అసిస్టెంట్ గా అక్కడ నుంచి రిటైర్ అయ్యారు అంతే. ఓకే సార్, ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత 2005 నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్? నేను అన్ని అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తున్నా, కానీ నేను మధ్యలో కోవిడ్ వచ్చినప్పుడు 2 నెలలు సరిగ్గా రాలే. అంటే ఇంటికాడ ఉన్నాను, వస్తున్నావా తక్కువ.
అంటే మామూలుగా వాళ్ళు ఉద్యోగ సమయంలోనే మామూలుగా ఉద్యోగం చేయాలంటేనే కొంతమంది బాగా ఎక్కువ ఫీల్ అవుతుంటామంట. అదేంటి రోజు పోయే ఉద్యోగమే కదా ఎందుకని. అలాంటిది మీరు రిటైర్మెంట్ అయినా కూడా ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా. కానీ ఇంట్లో నాకు ఎందుకంటే వేరే అలవాటు లేనందువల్ల ఎక్కడికి పోకుండా ఇంకా మొదటి నుంచి ఆఫీసే అని అది నాకు అనుభవ సంబంధం ఉంది. ఆర్డీ ఆఫీస్ కు నాకు సంబంధం ఉండేది, అందువల్ల పనిచేస్తున్నాను అంతే, అంత తప్ప ఏమి లేదు. అయితే మీ తోటి ఉద్యోగులు అంతా రిటైర్మెంట్ అయ్యింటారు సార్, మిమ్మల్ని ఏమైనా అన్నారా? అది ఏంటి మళ్ళీ రిటైర్మెంట్ అయినా కూడా ఉద్యోగం? ఎవరు ఏమి అనడం లేదు, ఎవరు ఆఫీసర్లు కూడా ఎవరు నువ్వు రావద్దని కూడా ఎవరు అనలేదు. సార్ అంతే. అంటే మీ తోటి ఉద్యోగులు ఎందుకులే ఇంట్లోనే ఉండొచ్చు కదా, మనం ఆల్రెడీ చేసాం కదా ఇన్నేళ్ళు, ఎవరు అవసరమా మనం వెళ్ళేది అలాంటి ఏమన్నా ఏమన్నారు సార్? ఎవరు ఏమనలేదు, నన్ను కూడా ఎవరు ఏమనడం లేదు. ఆఫీసర్లు కూడా నువ్వు రావద్దప్ప అని కూడా ఎవరు ఏమనలేదు. ఓకే సార్. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నారు సార్, ప్రజెంట్ ఉన్నారు. ఇక్కడ మీకు తోటి ఉద్యోగులతో అభినవ భావం ఎలా ఉంది సార్? అందరు బాగున్నారు. నాకు ప్రతి ఒక్కరు నేను చెప్తే వింటారు కూడా, వాళ్ళు చెప్పింది నేను వింటాను. వాళ్ళకి ఏమైనా కావాలంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, అలాంటివి చేస్తున్నారు సార్. ఇప్పుడు పై అధికారులు ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్ కానీ పై స్థాయి అధికారులు కానీ మీరు ఏమన్నా రిటైర్డ్ అయినా కూడా మీరు ఎందుకు వస్తున్నారు? అలాంటిది ఎవరు ఏమన్నా అనలేదు సార్. సబ్ కలెక్టర్ సార్ మాకు మొన్న కమాండేషన్ లెటర్ కూడా ఇప్పించాడు ఆగస్టు 15 కలెక్టర్ మేడం. అంటే అయితే అందరూ మెచ్చుకుంటున్నాను. అది అంటే ప్రజెంట్ మీ వయసు ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు 76 ప్రకారం అంతే కదా, 76 కదా. 47 అంటే 76 ఇప్పుడు 76 అయిపోయి 77 పడింది ఇప్పుడు. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారు చాలా, ఇంకా మనకి ఆఫీస్ కూడా ఏమనడం లేదు. ఓకే సార్. మీ భార్య కానీ? మేము భార్య నేనే ఉండేది, ఇంట్లో ఎవరు లేదు, ఇప్పుడు ఇద్దరే ఉంటాము. పిల్లలు స్థిరంగా పడారా సార్? పిల్లలు ఒక అబ్బాయి చనిపోయినాడు, పెద్ద అబ్బాయి. ఇంకా మా కోడలు మా మన్మరాళ్ళు అమ్మ వేరే చోట ఉంది వాళ్ళ అమ్మ దగ్గర. ఇంకా చిన్న కొడుకు పూనాలో ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే సార్. నా భార్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇద్దరు పూనాలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ రిటైర్మెంట్ అయినా కూడా ఇప్పుడు ఎంతవరకు సార్ ఇది మీ ఆరోగ్యం ఎంతవరకు? ఆరోగ్యం బాగున్నంత వరకు వస్తాను చూసా. ఓకే సార్. ఎంతవరకైనా కానీ అది చెప్పలేను. సబ్ కలెక్టర్ మాత్రం తరచూ మీ అంతే తరచూ వస్తూనే ఉంటాం. అది ఇప్పుడు ఇక్కడ ఆఫీసులో ఏమంటున్నారంటే ఒక రెగ్యులర్ ఉద్యోగైనా తప్పిస్తారు, కానీ మన మోహన్ రావు సార్ మాత్రం ఎప్పుడు సబ్ కలెక్టర్ ఆఫీస్ కి ఒకరోజు తప్పిరు. ఇన్ టైంలో వస్తారు, ఇన్ టైంలో అవుట్ టైంలో వెళ్ళిపోతారు. అలవాటు పడింది అది, ఎందుకంటే నాకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి అది అలవాటు. ఆఫీస్ టైంకి లేట్ గా రావడము, లేట్ గా పోవడం అది అలవాటు లేదు. అంటే 8:30కే వస్తాను నేను ఆఫీస్లో. అప్పుడు రెగ్యులర్ పని చేసేటప్పుడు 8:30కే వస్తుండే, రాత్రి 8:30-9 పోతుంటే అప్పుడు ఆ కాలంలో. ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటలకు పోతున్నారు సార్? ఎన్ని గంటల వరకు? ఇప్పుడు 10 గంటలకు వస్తా, 10కి వచ్చి 6 గంటలకల్లా సాయంత్రం. ఓకే సార్. అంతే నడుచుకుంటూ వెళ్తున్నారు సార్? ఏమైనా ఆఫీస్? మధ్యాహ్నం పొద్దున్న నడుచుకొస్తానప్ప. మధ్యాహ్నం పూట మా ఈయన కొడుకున్నాడు ఒక ఆయన యూనివర్సిటీలో, ఆయన మీద బండి మీద పోతాడు, మళ్ళీ భోజనం నడిచి వస్తా. స్థానికులు కానీ వీళ్ళు కానీ మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేసేసారు? ఎవరు ఏమన్నారు, అందరికి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ప్రతి ఒక్కరు బాగా మాట్లాడతారు, అదేమేం లేదు. అది ఇప్పుడు ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఉన్న సిబ్బంది మిమ్మల్ని ఏ విధంగా మీకు సాయం కోరుతారు? వాళ్ళు ఏదైనా తెలియని విషయం అడిగితే చెప్తాను. అంటే ఏ సెక్షన్ సంబంధించి ఫైల్స్? అన్ని సెక్షన్లో తిరుగుతుంటాను నేను, ఎందుకంటే అంతా బాగా తెలుసు కదా, అవగాహన ఉంది కాబట్టి అందరికి చెప్తుంటాను. ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఇట్లా చేయాలి అపాయింట్ అని చెప్పి ఇదే సీట్లోనే కూర్చుంటున్నాను. ఈసారి డివైస్ సారు నేను ఇక్కడ కూర్చుంటున్నా. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పనిచేశారు సార్ సబ్ కలెక్టర్ ఆఫీస్? ఎవరు? నేను. మన ఆదోని రిటైర్డ్ కాకముందు సార్. ఇక్కడ రిటైర్ కాకముందు నేను చెప్తున్నా, 76 నుంచి 76లో ఇటుకు వచ్చిన ఆర్డీ ఆఫీస్కు. 76 నుంచి 88 వరకు ఉన్నా ఇక్కడ. 88లో ఆస్పత్రికి పోయినా, 89లో పొలగుందకు పోయినా ఆర్ఐగా. మళ్ళా 90లో దీనికి వచ్చా పత్తికొండకు, ఒక 6 నెలలు చేసిన అక్కడ ఆర్ఐగా. తర్వాత పత్తికొండ నుంచి ఎమ్మినూరుకు సీనియర్ అసిస్టెంట్గా 2 ఏళ్ళు చేసిన. మళ్ళీ 93 నుంచి రిటైర్ అయ్యేంత వరకు ఇక్కడే. అది నా సర్వీస్ అంతా ఆర్డీ ఆఫీసే ఎక్కువ. ఓకే సార్. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చూసుకుంటే చాలా మంది ఉద్యోగ రీతిలో చాలా మంది ఒత్తిడికి గురయ్యి కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. బట్ మీరు 75 ఏళ్ళలో కూడా బాగా స్ట్రాంగ్ గా. ఈ మధ్య బీపీ ఒకటి వచ్చింది అంతే, కానీ ఏం లేవు. బీపీ ఒకటి వచ్చింది ఈ మధ్య, కానీ దేహం ఒక టాబ్లెట్ వేసుకుంటా అంతే. అంతే సార్, ఇంకా వేరే ఏం లేవు. ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యం బాగుంటుంది. ఓకే సార్. ఇప్పుడు మీరు ప్రజెంట్ మీ వయసుకు కాకుండా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ డైలీ ప్రభుత్వ ఉద్యోగ రీత్యా? వీళ్ళకి ఏం చెప్తున్నాం అంటే, వీళ్ళు కూడా బాగా మళ్ళాక నేర్చుకోవాలి తప్ప మీరు
ముందుకు పోవాలా బాగుండాలా అంటే అని చెప్తాము. ఏమంటే ఇప్పుడు కంప్యూటర్ యుగం వచ్చింది. అప్పుడు మేము ఉన్నప్పుడు ఓన్లీ మాన్యువల్ ఉంది. అవును సార్. మాన్యువల్ ఉన్నప్పుడు మేము చేతితో రాస్తుంటే ఇప్పుడు చేతితో రాస్తుంది. ఒకప్పుడు కష్టంగా ఉండేది, ఇప్పుడు అంతా పని శ్రమ తగ్గినా కూడా శ్రమ తగ్గినా కానీ ఒత్తిడి పెరిగింది. ఒత్తిడి పెరిగింది సార్. ఎస్ సార్. పని శ్రమ తగ్గింది, శ్రమ ఏమీ ఎక్కువ లేదు, కానీ ఒత్తిడి పెరిగింది. అవును సార్. నిమిషాల మీద కావాలంటారు. అప్పుడు మేము మాన్యువల్ రాస్తుంటే మాన్యువల్ చేతోనే రాత్రి 8-10 అయితే కూడా వాళ్ళ దగ్గర రిపోర్ట్ తెప్పి వీళ్ళ దగ్గర రిపోర్ట్ తెప్పి అంటే అన్ని మండలాలకు ఫోన్ చేసి తెప్పిస్తుంటుంది. నేను ఫోన్ కూడా పనిచేసిన ఫోన్ డ్యూటీ కూడా. ఓకే సార్. మా ఆర్డీ ఆఫీస్ మన ఏవో దగ్గర ఉండింది ఫోను. ఆ ఫోన్ అంతా నేనే అన్ని పర్టికులర్స్ గ్యాదర్ చేసి రిపోర్ట్ పంపించండి కలెక్టర్కి. అట్లా సార్ లాస్ట్ మీరు రిటైర్డ్ అయ్యే వయసుకి మీ జీతం ఎంత వచ్చింది సార్? లాస్ట్గా 7 బేసిక్ పే వచ్చేసి అప్పుడు 7,700 ఫిక్స్ అయింది పెన్షన్ నాకు అప్పుడు. రిటైర్మెంట్ అయినప్పుడు ఒక రెగ్యులర్ జీతం ఎంత వచ్చేది సార్? రిటైర్మెంట్ అయినప్పుడు తక్కువనే ఉండింది. ఎంత అంతే సార్. అంటే 15,000, 20,000 లోపే ఉండింది అప్పుడు. తర్వాత పెరిగింది. ఈ ఇన్నేళ్ల వయసులో మీ ఉద్యోగ సమయంలో మీకు జరిగిన ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా సార్? అంటే నా ఉద్యోగ రీతిలో ఇది కొద్దిగా ఒత్తిడి చేశారు పై అధికారులు, కానీ నేను శ్రమ పడింది ఈ సమస్యకి, అలాంటి సమస్యలు ఏమైనా ఎదురయ్యాయి సార్ మీ జీవితంలో? ఎదురేం లేదు. ఏదో ఒక తూరి ఆఫీసర్ తిడుతుంటారు, ఏదో పని కాక అర్జెంట్ కావాలంటే అని చెప్పి. అటువంటి టైంలో ఒక ఆర్డీఓ సార్ని నేను పర్సనల్గా కూడా మీట్ అయినా. సార్ ఎందుకంటే పని ఒత్తిడి ఎక్కువ ఉంది, అందువల్ల అవి ఫైల్ తీయడానికి టైం దొరకలేదంటే చెప్తే ఆయన లేదండి మీరే ఈరోజు ఏం చేస్తారు, ఈరోజు సాయంత్రం తీసి మీరు పోయి కర్నూలు పోయి కోర్టులో పోయి హ్యాండ్ ఓవర్ చేయాలంటే చెప్పాడు ఒక ఆయన. ఎవరంటే డివి కృష్ణ అని ఆర్డీఓ ఉంది. ఆయన ఉన్నప్పుడు కొంచెం ఇన్సిడెంట్లో లేదా నువ్వు మా ఆఫీస్లో వద్దు నేను రిలీవ్ చేస్తానని కూడా అన్నాడు ఆయన. అంటే మళ్ళీ మా సూపరింటెండెంట్ వాళ్ళు కలిసి ఆయన ఏం లేదు సార్, ఆయన తప్పు లేదు, ఎందుకంటే పని ఒత్తిడి వల్ల ఆయన తీయలేకపోయినాడు, మేము తీసామని మళ్ళీ వేరే ఆయన సహాయం తీసుకుని తీసిపోయి నేనే ఇచ్చి వచ్చిన, హ్యాండ్ ఓవర్ చేసి వచ్చిన గతంలో. ఈ ఉద్యోగ రీతిలో ఆ పీరియడ్ ఒకటే, ఇంకా వేరే ఏం లేవు. అంత సాదాసీదగా జరిగింది, అంత సాఫీగా జరిగింది. ఓకే సార్. ఇప్పుడు మీకు ఎలా ఉన్నారు సార్? మీ జీతం ఎలా ఉంది? ఒకవేళ ఇప్పుడే బాగానే ఉంది అప్పుడు, ఏం లేదు నాకు, ఏం వరీస్ ఏం లేవు నాకు. ఓకే సార్. వరీస్ లేవు. వరీస్ ఉంటేనే మనకి ఏమన్నా వచ్చేది. మామూలుగా టిఫిన్ స్నానం చేసి గుడికి పోయేస్తాను, టిఫిన్ చేస్తాను, ఆఫీస్కి వస్తాను, అంతే. వేరే అలవాట్లు ఏం లేవు. ఆ టీవీ దగ్గర కూడా ఎక్కువ కూర్చోను, 1-2 ఏదో ఒక అర్ధగంట కూర్చుంటే అయిపోయి, అంతే. అలవాటు లేదు, టీవీ చూసే అలవాటు కూడా ఎక్కువ లేదు. ఇప్పుడు మీ రిటైర్మెంట్ అయిపోయిన జీవితం కూడా ఉద్యోగానికే కేటాయిస్తాను, అంతే. ఆఫీస్కే కేటాయిస్తున్నాయి, ఆడిపోవడంలే. ఓకే సార్. ఏమన్నా పెళ్లిళ్ళు గిన్నెలు అయితే అట్లా 2 రోజులు 3 రోజులు పోయి వస్తాం, అంతే. టైం కరెక్ట్ టైంకి ఫోన్ చేస్తాం. ఉదయం 9:30 లోపల టిఫిన్ అవుతుంది, తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు భోజనం చేస్తాము. సరే నైట్ 9 o'clock 9:30కి భోజనం చేసి పడుతుంది. ఓకే సార్. మార్నింగ్ ఈ న్యూస్ పేపర్లో అలాంటి చదువులు అలవాటు ఉంది. న్యూస్ పేపర్ దినాన్ని తెప్పించుకుంటున్నా. ఓకే సార్. ఈనాడు పేపర్ వస్తుంది దినాలు. ఇప్పుడు సార్, ఇప్పుడు ఇంత 76 ఏళ్ళు అంటున్నారు సార్, మీరు ఆరోగ్య రీత్యా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తుంటారు సార్? అంటే ఫుడ్ విషయంలో కానీ వ్యాయామం అలాంటివి ఏం లేదు సార్, ఏం చేయడం లేదు. పొద్దున్నే ఆఫీస్ నుంచి ఇంటికాడ నుండి నడిచి వస్తాను, మధ్యాహ్నం బండి మీద పోతాను, మళ్ళీ వచ్చేటప్పుడు నడిచి వస్తాను, సాయంత్రం ఒకసారి బండి మీద పోతాను, లేకపోతే నడిచిపోతాను. అంటే ఈ వయసులో సరిగా అన్నం తిన్నా కూడా కొంతమంది అరగక చాలా మంది లేదు. నాకేం లేదు అట్లా, నేనేం లేదు. ఎంత కావాలో అంత ఎక్కువ తినడం కూడా మంచిది కాదు. ఏజ్ ఎక్కువైనప్పుడు ఎక్కువ తినకూడదు ఫుడ్. ఇప్పుడు క్రమశిక్షణ పరంగా, ఉద్యోగ పరంగా మీరు తోటి ఉద్యోగులకి ఏమని చెప్పదలుచాలి సార్? అంటే ప్రభుత్వ ఉద్యోగం ఇలా చేస్తేనే మన జీవితం బాగుంది. నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళకి ఏం లేదు, పని నేర్చుకోవాలా, శ్రద్ధగా ఉండాలా, టైంకి రావాలా, టైంకి పోవాలా అని చెప్తున్నాను, అంతే తప్ప వేరే వాళ్ళకి ఏం చెప్పడం కూడా లేదు. ఎందుకంటే డిసిప్లిన్ అనేది ఉండాలి ఆఫీస్లో. డిసిప్లిన్ ఉంటే మనం బాగుపడతాము, వాళ్ళు బాగుంటారు. డిసిప్లిన్ తప్పిందంటే ఏం వేస్ట్ కదా. ఇప్పుడు నేను 11 గంటల 12 గంటలకు వస్తాను, నేను సాయంత్రం 4 గంటలకు పోతాను, లేదు తప్పు కదా. మనము జీతం తీసుకుంటాం కాబట్టి జీతం తీసుకునే దానికి ప్రతిఫలం అంటే ఇప్పుడు మనం 10:30 టైం, 10:30 నుంచి 5 వరకు పని చేయాలని ఉంది రూల్. మళ్ళీ 10:30 నువ్వు 10:30కే రా, కానీ 5 వరకు కూడా 6 గంటలకు వెళ్ళిపో. కానీ మధ్యలో 1 గంట లేటు, తర్వాత లేటు, అట్లా దినం రావడం మంచిది కాదు. అదే అందుకు తోటి ఉద్యోగులకి కరెక్ట్గా వచ్చి కరెక్ట్ పని చేయండి అని చెప్తాము, అంతే తప్ప మనం ఏం చెప్పడం.